రౌడీ చేతుల్లోంచెల్లి గంగ తప్పించుకొని గుడి దగ్గరికి వస్తుంది. అదే సమయానికి భక్తులందరూ కలిసి శివే డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆ దేవుడు వల్ల గంగ శివయ్య సన్నిధానికి చేరిపోతుంది. అక్కడ జరిగిందంతా పంతులు గారికి చెప్పేసరికి అందరితో కలిసి గంగ కూడా డ్యాన్స్ చేస్తుంది. అప్పుడు వెంటనే పంతులు గారు ఈ విధంగా గంగతో అంటూ ఉంటాడు, నువ్విక్కడ లేవని తెలుసుకొని ఆ రౌడీలు వెళ్ళిపోయారమ్మా, మా వాళ్ళు నిన్ను క్షేమంగా ఇంటికాడ పంపిస్తారు అంటుండగా ఈలోపు వెంటనే పెళ్ళి కొడుకు వచ్చి, నీకంత శ్రమ అవసరం లేదు పంతులు గారు, వెళ్ళి పెళ్ళి కూతురుగా రెడీ కాపో అని గంగను ఆ రౌడీ పెళ్ళి కొడుకు గెటప్లో వచ్చి బెదిరిస్తూ ఉంటాడు. గంగను పెళ్లి చేసుకొని ఎలాగైనా వేరే దేశానికి అమ్మాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. ఈలోపు ఇక పెళ్ళి కూతురుగా రెడీ చేసుకొని పీటల మీదికి గంగను తీసుకొచ్చిన తర్వాత గంగ చాలా ఏడుస్తూ పెళ్ళి నాకు వద్దంటుండగా గంగ చెంప పగల కొడతాడు. పంతులు గాని గొంతు మీద కత్తి పెట్టి పెళ్ళి జరిపించేది నువ్వే అని బెదిరిస్తూ ఉంటారు రౌడీలు. అప్పుడు పంతులు గారు మంత్రాలు చదువుతుండగా గంగ బలవంతంగా పీటల మీద కూర్చుంటుంది. గంగ పెళ్ళొద్దని గట్టిగా అరుస్తుండగా, నువ్వు ఇలా గట్టిగా అరిచావనుకో చంపి పాత్ర పెడతాని ఇక పీటల మీద కూర్చున్న పెళ్లి కొడుకు బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే బలవంతంగా గంగ మెడలో 3 ముళ్ళు వేస్తున్న సమయానికి రుద్ర అక్కడికి వచ్చి పెళ్లి కొడుకును చితకబాదుతూ ఉండగా వెంటనే రుద్రను తోసేసరికి శివుని దగ్గరికి వెళ్ళి పడిపోతాడు ఒక్కసారిగా. ఇక గంగ మరోవైపు భయపడుతూ ఉంటుంది. శివరుద్ర ఆకారంలో రుద్ర కనబడుతుండగా అందరు కలిసి ఓం నమ శివాయ అని గట్టిగా అరుస్తుండగా అందరి తాట తీస్తాడు రుద్ర.